సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ఇంటి ముంగిటికే ఫలాలను చేరవేస్తుండటం వల్లే దేశంలో అన్నింటా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి వద్దకు రేషన్, పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నర్ రిపోర్ట్ 2023లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. గతంలో 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 3వ స్థానానికి ఎదిగింది. ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణ కారణంగా జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు చూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో దూసుకుపోతుంది. స్కోచ్ సంస్థ సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి 5 స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో ఏపీ, 4వ స్థానంలో మహారాష్ట్ర, 5వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. దీనిని బట్టి గ్రామీణాభివృద్ధిపై జగన్ ఏ స్థాయిలో దృష్టి పెట్టారో స్పష్టమవుతుంది.